ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్విన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపథకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాద గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు మనము 25వ అధ్యాయంలోనే 31, 32 శ్లోకాలు చూద్దాము. నేను చదవడానికి ట్రై చేస్తాను. త్వదానం శుభ్రుః సుతారలోచనం వ్యాలంభీ నీలాలక వృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయా నాభిముఖం శుచి స్మితే. నారద ఉవాచ ఇత్తహం పురంజనం నారీ యాచమానం అధీరయవత్ అభ్యనందత్య తం వీరం అసంతి వీరమోహిత. మాతాజీ మీరు శ్లోకం తాత్పర్యం అండ్ పర్పట్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం అధ్యాయం 25. అధ్యాయం పేరు పురంజనుని చరితం నుండి 31, 32 శ్లోకాలు చదువుకుంటున్నాం. 31 శ్లోకం. త్వత్ ఆననం శుభ్రు సుతారలోచనం వ్యాలం వినీల అలక బృంద సంవృతం ఉన్నీయమే దర్శయ వల్గు వాచకం యత్ వ్రీడయా నా అభిముఖం శుచిస్మితే. లలన చక్కని కనుబొమలు సుందరమగు నేత్రములు వాటి మీదుగా జాలువారిన నల్లని కురులతో నీ వదనము మనోహరంగా ఉన్నది. నీ నోటి నుండి మధురధ్వని వినవచ్చుచున్నది. అయినను సిగ్గుతో నీవు నన్ను ముఖాముఖి చూడకున్నావు కనుక ఓ రమణి చిరునవ్వు చింతించుచు నీ వదనమును పైకెత్తి నాకు చూపుము. తగిని జోడుచే ఆకర్షితుడైన జీవుడు ఈ విధముగానే పలుకుచుండును. ఇది ఏ ప్రకృతిచే బద్ధుడైనప్పుడు కలిగడి మోహము అనబడును. ఆ విధంగా భౌతిక శక్తి సౌందర్యముచే ఆకర్షితుడైనప్పుడు జీవుడు భోగానురక్తుడు అగును. పురంజనుడు సౌందర్యవతి యొక్క స్త్రీచే ఆకర్షితుడైనట్టి ఈ సందర్భమునందు ఈ విషయము విపులముగా వర్ణించబడింది. బద్ధ జీవనమున జీవుడు ముఖముచే కనుబొమ్మలు లేదా కన్నులు గొంతు లేదా దేని చేతనైనను ఆకర్షితుడు అగుచుండును. క్లుప్తముగా చెప్పవలనన్న సమస్తము ఆకర్షణీయమే కాగలదు. స్త్రీ లేదా పురుషుడు తగిన జోడిచే ఆకర్షణకు గురి అయినప్పుడు సౌందర్యమనడి ప్రశ్నయే ఉదయించదు. ప్రేమికునికి ప్రియురాలి ముఖమున సమస్తము అందముగానే గోచరించును. ఆ విధముగా అతడు ఆకర్షితుడు అగుచుండును. ఈ ఆకర్షణయే జీవుడు భౌతిక జగత్తులో వచ్చిపడుటకు కారణమగును. ఇది భగవద్గీత 7వ అధ్యాయం 27వ శ్లోకం యందు ఇట్లు వర్ణించబడింది. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఓ భరతవంశీయుడా పరంతప,
కోరిక మరియు ద్వేషము కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇటువంటి జీవన స్థితియే అవిద్య అనబడును. దీనికి వ్యతిరేకమైనది నిజమైన జ్ఞానము. శ్రీ ఈశోపనిషత్తు ఇట్టి విద్య అవిద్యలకు గల భేదమును తెలియజేయుచున్నది. అవిద్య అనగా అజ్ఞానము వలన జీవుడు బద్ధుడగుచుండా విద్య జ్ఞానము వలన ముక్తుడు కాగలడు. తాను అవిద్యచే మోహితుడైనట్లు పురంజనుడు ఇచ్చట అంగీకరించినాడు. ఇక ఇప్పుడు అతడు అవిద్య యొక్క పూర్తి లక్షణములను చూడగోరుచు ఆమె ముఖమును చక్కగా పైకెత్తి చూపమని అడుగుచున్నాడు. ఆ విధముగా అవిద్య పరమ ఆకర్షణీయమగునట్లుగా అతడు వివిధ ముఖ లక్షణములను చూడగోరెను. 32 శ్లోకం. నారద ఉవాచ ఇత్థం పురంజనం నారీ యాచమానం అధీరవత్ అభ్యనందత తం వీరం హాసంతి వీరమోహిత. నారదుడు పలికెను, రాజా, పురంజనుడు ఆ రీతిగా ఆ సుందరిచే ఆకర్షితుడై ఆమెను తాకి భోగింప ఆతురుడు కాగా ఆమె కూడా అతని పలుకులచే ఆకర్షితి అయి మందహాసముతో అభ్యర్థనను మన్నించెను. అప్పటికే ఆమె రాజుచే మోహితురాలై ఉండెను. పురుషుడు చొరవ తీసుకుని వెంబడించినప్పుడు స్త్రీ అతని ఎడ ఆకర్షితురాలు అగునని ఈ సంఘటనను బట్టి మనము తెలుసుకొనవచ్చును. ఆ వ్యవహారము శ్రీమద్ భాగవతం 5వ స్కందం నందు పుంసహ స్త్రీయ మిథునీ భావమేతం అని చెప్పబడింది. అట్టి ఆకర్షణ ఎంతయు మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. ఈ విధముగా మైథున సుఖము భౌతిక కలాపమునకు రంగమును సిద్ధపరచును. అట్టి బద్ధ జీవనమే ఆధ్యాత్మిక జీవనమును మరచుటకు కారణమగును. ఈ రీతిగా జీవుని మూలమగు కృష్ణ భక్తి భావన మరుగుపడుటయో లేదా భౌతిక భావన మారుటియో జరుగును. అంతటా అతడు ఇంద్రియ భోగ కలాపములో నెలకొను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you, Mataji. Hare Krishna. So, Hare Krishna devotees, please accept my humble obeisances. ఈరోజు మనము ఈ 2 శ్లోకాలు చదివే ముందు క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 25లో పురంజని లక్షణాల వివరణ చాప్టర్లో మనము 31, 32 శ్లోకాలు చదువుతున్నాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు లాస్ట్ వీక్లో కూడా మనం చెప్పినట్టుగా 5 సెక్షన్స్గా డివైడ్ చేశారు ఈ చాప్టర్ని. సో 1 నుంచి 8 ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. అప్పుడు నారద ముని ప్రాచీన బరహిషిత్ మీద ఆయన కరుణ ఎలా చూపించాడు అనేది మనం చూసాము. తర్వాత 9 నుంచి 24 శ్లోకాలలో నారద ముని ఎలా పురంజనుని కథ ప్రారంభిస్తాడు అనేది విన్నాము. తర్వాత ఇప్పుడు 3rd సెక్షన్లో ఉన్నాము. ఒక పురంజని అంటే బ్యూటిఫుల్ ఉమెన్ ఎలా పురంజనుడి క్వీన్ అవుతుంది, మహారాణి అవుతుంది, ఒక అందమైన యువతి పురంజని రాణి ఎట్లా అవుతుంది అనే సెక్షన్లో ఉన్నాం మనము. దీని తర్వాత ఇంకా 2 సెక్షన్స్ ఏంటంటే నగరంలోని గేట్లు మరియు నివాసాల గురించి, తర్వాత ఎలా పురంజనుడు తన భార్య చేత మోహితుడవుతాడు అనే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 3rd సెక్షన్లో ఈ 2 శ్లోకాలు చూస్తున్నాం. సో దీంట్లో ఈ సందర్భం మనకు తెలిసిందే. నారద ముని ప్రాచీన పరిస్థితికి వచ్చి డైరెక్ట్గా చెప్పకుండా అలగారికల్ స్టోరీగా కథ చెప్తాడు. ఆ కథ యాక్చువల్గా మన కథే. మన ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి అది
మనం మ్యాచ్ చేసుకొని చూసుకోవచ్చు. సో మన కథని అలగోరికల్ వేగా ఆయన ఈ కథ రూపంలో చెప్తాడు. సో పురంజనికి ఒక అందమైన స్త్రీ ఎదురవుతుంది, పురంజని. సో ఆమెను చూసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు లాస్ట్ సెక్షన్లో, ఈ సెక్షన్లో. సో సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు 31వ శ్లోకంలో లైక్ మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఏంటంటే అతను లైక్ ఆమె అందానికి ఆకర్షితుడై ఆమె లైక్ కనుబొమ్మలు, ఆ, ఆమె లైక్ ఫేస్ చూడలేదు అన్నట్టు, ముఖం కనబడలేదు. సో మొహాన్ని చూపించు అని అడుగుతున్నాడు అన్నట్టు ఈ శ్లోకాలు. ఆమె ఫేస్ అంటే దాంట్లో మనం లైక్ ఆమె జుట్టుని కూడా ఎలా ఆ, ఉంది, ఆ, ముఖము కళ్ళతోని ఎలా సున్నితమైన కళ్ళతోని కూడిన ముఖము, చుట్టూ వేలాడుతున్న నీలి రంగు జుట్టు వలయాలతో మరింత ఆకర్షణీయంగా ఉంది. నీ నోటి నుండి ఎంతో మధురమైన మాటలు వస్తున్నాయి, అయినా సిగ్గుతో నన్ను నేరుగా చూడటం లేదు. కాబట్టి ఆ, దయచేసి నీ తలను పైకి ఎత్తి ఒకసారి నన్ను చూసి ఆ, చిరునవ్వు ఇవ్వు, స్మైల్ ఇవ్వు అని ఆ, పురంజనిని అడుగుతున్నాడు అన్నట్టు. అది ఆ శ్లోక యొక్క తాత్పర్యం, మీనింగ్ అన్నట్టు. బట్ మనం ఈ శ్లోకాల్లో మనం ఏం నేర్చుకోవాలి, శ్రీల ప్రభుపాద ఏం చెప్తున్నారు ఇందులో అంటే, ఇక్కడ మనకు ఈ ఈ పురంజని ఎవరు కాదు, ఈ మాయ భౌతిక మోహానికి ప్రతీక అని మనం అర్థం చేసుకోవాలి. సో మన ఆ, ఈ ఇది అవిద్య వల్ల వస్తుంది ఈ మోహం. ఏంటి? ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. సో ఈ విధమైన విపరీత లింగ ఆకర్షణ మనకు ఆపోజిట్ జెండర్ అంటే అబ్బాయికి అమ్మాయి కావచ్చు, అమ్మాయికి అబ్బాయి కావచ్చు. సో అది వస్తుంది. దీని మీదే ఈ సృష్టి ఆధారపడి ఉంది. జీవుడు ఈ భౌతిక ప్రకృతిచే దీంతోనే బంధించబడుతున్నాడు. సో చిన్న చిన్న విషయాలు కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సో ఈ మెయిన్గా ఏంటంటే ఈ అందం అనేది నిజానికి మన మనసు సృష్టించుకున్న మోహం అన్నట్టు. సో మనం చూసే చూపులు బట్టి ఉంటుంది. అదే బిహోల్డర్ అని అంటాం కదా, అందము చూసేవాడి దృష్టి మీద ఆధారపడి ఉంటుందని. సో అలానే మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది దాని మీద ఉంటుంది. కొందరు ఇప్పుడు కాకి పిల్ల కాకికి ముద్ద అంటారు. ఎవరు పిల్లలు వాళ్ళకు తల్లిదండ్రులకి చాలా అందంగా ఇష్టంగా ఉంటారు, కనబడతారు. సో కాబట్టి అది ఒక్కొక్కరి వ్యక్తిగతంగా చూడాల్సిందే. సో వ్యక్తి నిజంగా అందంగా ఉన్నాడా లేడా అనేది అది చూసే దృష్టిపైనే ఉంటాడు. సో ఒక్కొక్క స్త్రీ ఒక ఈ ప్రకృతికి ప్రతిరూపం కాబట్టి ఈ పురంజని ఎవరు కాదు, ప్రకృతి మాయా. కాబట్టి ఇది ఎట్లా మనని చేస్తుంది, ఎలా మనని మోహితుని చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది మన అజ్ఞానం వల్ల, అవిద్య వల్లనే వస్తుంది. మనకు డైరెక్ట్గా ప్రభుపాద వాళ్ళు ఇందులో 27 శ్లోక 7వ చాప్టర్లో ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహే భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప అంటే ఇక్కడ అర్జునుడు. సో అర్జునుడికి చెప్తున్నాడు, ఈ మన కోరికలు, ద్వేషాలు ఈ ద్వంద్వ మోహాన్ని సృష్టించి ఈ జీవులని ఈ డెత్ బర్త్ సైకిల్లోనే పడేస్తున్నాయి, నెట్టుతున్నాయి అని చెప్తున్నాడు అన్నట్టు. సో ఇక్కడ ఈ పురంజనుడు ఆ విద్య యొక్క రూపాన్ని చూడాలనుకుంటున్నాడు, ఆమె ఫేస్ని. సో ఆ మెటీరియల్ ఫేస్, భౌతిక మొహం యొక్క ఇది. సో ఆ అమ్మాయి పురంజని యొక్క ఫేస్ని చూడాలనుకుంటున్నాడు, అంటే పూర్తిగా ఆ విద్యలో ఉండిపోవాలనుకుంటున్నాడు, ఎందుకంటే అతను మోహితుడయ్యాడు. సో సో జీవుడు భౌతిక శరీరాన్ని, ఇంద్రియాలను, భోగాలను చూసి జనరల్గా మోహితుడవుతాడు. సో అదే విధంగా ఇక్కడ పురంజనుడు ఆమె మధురమైన వాక్యాలను ఆమె లైక్ వర్ణిస్తాడు కదా ఆ ముఖాన్ని, ఆ విధంగా. సో ఒకసారి తలెత్తి చూడు అనే విధంగా అడుగుతున్నాడు. సో దట్ ఆమె కూడా లైక్ స్మైల్ ఇచ్చిందనుకో యాక్సెప్ట్ చేసింది అని అర్థం. సో మ్యూచువల్ ఎలా రియాక్షన్, బికాస్
డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తారు అమ్మాయిలు, సో అబ్బాయిలు అయినా సరే. సో చూస్తే కొంచెం స్మైల్ ఇచ్చిందంటే ఓకే, నాట్ బ్యాడ్. కొందరు ఫేస్ తిప్పేసుకున్నా అంటే నచ్చలేదు అన్నట్టు. సో అలా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా పురంజనుడు ఆ అందమైన యువతిని అడుగుతున్నాడు. సో దీనికి అవిద్యే మెయిన్గా కారణం ఈ ఆకర్షణకు. సో ఇది దీనివల్లనే చూడాలనే కోరిక వచ్చింది. సో దీనివల్లనే ఆయన ముఖాన్ని పైకి ఎత్తి చూపించు అని అడగడం జరిగింది. సో ఇది మన మెయిన్గా అర్థం చేసుకోవాలండి, అంటే ఇది మన మోహ బంధనానికి ఇది మూలం ఇదే. సో ఇంద్రియాల ఆకర్షణ ఇది ఏ విధంగానే ఉండొచ్చు. ఇది రూపం వల్ల జరిగింది ఇక్కడ పురంజన్కి, బట్ శబ్దం వల్ల కూడా మృదు మాటలు, స్వీట్గా ఉండే మాటలతోని కూడా జరగవచ్చు, స్పర్శతో జరగవచ్చు, రుచితో జరగవచ్చు, వాసనతో జరగవచ్చు, గంధం వాసన ఇట్లాంటివి. సో ఇవన్నీ జీవుణ్ణి సంసార బంధనంలోకి లాగుతాయి. మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం ఈ పురంజనుడు అసలు మనమే, మన సోల్ భౌతిక శరీరాన్ని, ఇంద్రియాలను మనం ఈ సుఖాలకు, ఇంద్రియ సుఖాలకు, ఈ స్త్రీ రూపానికి, అంటే మగవాళ్ళైతే స్త్రీ రూపానికి, ఆడవాళ్ళైతే పురుష రూపానికి ఆకర్షితులవుతారు. సో ఈ స్త్రీ కానీ పురుష కానీ జనరల్గా అవిద్య, భౌతిక ప్రకృతి మనను మోహించే ఆ, మాయాశక్తి అని గ్రహించాలి. సో మనము ఈ అందం అనేది మనసు ప్రతిబింబం, ఒక మిర్రర్ లాగా కూడా శ్రీల ప్రభుపాద అంటాడు, మన ఈ హార్ట్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ అని. సో ఆ, దాని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం మోహితం అయితే, దానికి ఆకర్షణకు అట్రాక్ట్ అయితే అప్పుడు మన ఆ, లోపాలు కూడా అందంగా కనిపిస్తాయి. సో మనకు వాళ్ళ లోపాలు కూడా మనకు అందంగా కనబడుతుంది. సో మన ఏమైతుంది, మనం ఆలోచించే శక్తి కోల్పోయినట్టు. మనం ఆ మొహంలో పడిపోయాం కాబట్టి వాళ్ళ డిఫెక్ట్స్ కూడా అందంగా కనిపిస్తాయి. కొన్ని కొన్నిసార్లు లైక్ చూసే వాళ్ళ దృష్టి బట్టి ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా మనం, అంటే అమ్మాయి విధంగానే కాకుండా ఏ దానికైనా మనం ఫైన్ డీటెయిల్స్ చూడలేకపోతాం. అంటే మన అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, కింద డిస్క్లైమర్స్ రాస్తారు, ఆ ఫైన్ ప్రింట్ చదవరు. సో దానికి మెయిన్గా ఐ విల్ గెట్ 24% ఇంట్రెస్ట్ ఆర్ ఇన్కమ్ ఆన్ దట్, అలా ఇన్వెస్ట్మెంట్ కానీ అలా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అలా పెట్టి అట్రాక్ట్ చేస్తుంటాయి. సో ఆ చిన్న చిన్న లోపాలు మనకు అసలు కనపడాయి అన్నట్టు ఆ పెద్ద దాని మీద. బట్ అక్కడే మనం బంధనం అనేది అర్థం చేసుకోవాలి. ఇంద్రియ మోహం అంటే మనకు బంధనం అని, బద్ధజీవికి మనం భగవంతుడి నుంచి, కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. విద్యకు అవిద్యకు తేడా ఏంటి అనేది చూడాలి. అవిద్య వల్ల బంధనం వస్తుంది, విద్య వల్ల విముక్తి వస్తుంది. ఎక్కడి నుంచి, మనకు ఈ సంసార బంధనాన్ని నుంచి, అంటే ఈ లిబరేషన్ వస్తుంది. సో మనం అవిద్య వైపు ఆకర్షితులవుతాం. సో మనం అర్థం చేసుకోవాలి, మన కోరికలు, ద్వేషాలు ఇవన్నీ ద్వంద్వ మోహాన్ని సృష్టిస్తాయి, మన భగవద్గీత శ్లోకాల్లో చెప్పినట్టుగా. సో మనం దీన్ని ఎలా చూడాలనే విధంగా అర్థం చేసుకోవాలి. సో నేను ఇంకో శ్లోకం కూడా కంటిన్యూ అయినాక ఓవరాల్గా 2 శ్లోకాల గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 32 శ్లోకాల్లో కూడా, 32 శ్లోకాల్లో కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆ పురంజనుడు ఆ స్త్రీని ఎంతో ఆతురతతో రిక్వెస్ట్ చేస్తున్నాడు అట్లా తలెత్తమని. అప్పుడు ఆ స్త్రీ కూడా అతనిపై మోహితురాలై నవ్వుతూ ఆనందంగా అతని అభ్యర్థనను అంగీకరించింది. సో షీట్ అంటే అక్కడ ఏంటంటే ఆమె ఒప్పుకుంది అన్నట్టు. సో లైక్ ఆమెకు కూడా, పురంజనికి కూడా పురంజనుడు నచ్చాడు అన్నట్టు. సో ఆ విధంగా తెలిపింది అన్నట్టు స్మైల్తోని. సో అది ఈ శ్లోకంలో మనకు సో ఇక్కడ శ్రీల ప్రభుపాద్ భాగవతంలోని 5th చాప్టర్ 8th శ్లోక క్యాంటో 5 నుంచి ఒకటి రిఫర్ చేస్తారు అన్నట్టు. పుంసః స్త్రియ మిథుని భావమేతాం. సో ఇదంతా మన ప్రకృతి, మన ఈ మెటీరియల్ వరల్డ్ అంతా నడుస్తుంది అంతా ఈ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ ఫీమేల్ వల్లనే అని చెప్తాను అన్నట్టు ఆ శ్లోకంలో. సో ఈ ఇంద్రియ సుఖము రూపం వల్ల, శబ్దం, స్పర్శం, రుచి, వాసన దేంతోనైనా ఏర్పడవచ్చు. ఇది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పురంజనుడి యొక్క ఆతురత, అసహనం, తీవ్ర కోరిక,
తో అతను వేడుకుంటున్నాడు ఆ అమ్మాయిని నా ఫేస్ ఎత్తి చూపి అని. సో ఆ భౌతిక సుఖాలకు ఎంత మనం అట్రాక్ట్ అవుతామో, ఎంత రన్నింగ్ చేసుకుంటా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామో ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు పురంజనుని స్థితి చూసి. సో ఇవన్నీ మనకు రిలేట్ చేసుకోవాలి, ఎలా మనని ఈ ఇంద్రియాలు ఆకర్షించేసి మనని ఎలా అసహనంగా చేస్తాయి అలా అనేది కూడా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ స్త్రీ అంటే మ్, భౌతిక ప్రకృతి మాయ అనేది మనం అర్థం చేసుకున్నాం ఇంత ముందు కూడా. సో అదే విధంగా ఆలోచించాలి. సో ఇది మా యొక్క శక్తి, దాని స్వభావం. జీవుడు కోరుకుంటే మాయని, మాయ వెంటనే సుఖం ఇస్తుంది, ఇస్తున్నట్టు నటిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ హ్యాపీనెస్ కృష్ణ సేవలోనే ఉంటుంది, కానీ అది ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ లగ్జరీ లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. వేరే వాళ్ళకి చూసే వాళ్ళు కూడా అరే వీళ్ళు చాలా లగ్జరీ లైఫ్ జీవిస్తున్నాడు, వీడికి లైక్ చాలా డబ్బులు ఉన్నాయి, లేకపోతే అందమైన భార్య ఉంది, లేక అందరూ వీటితో మాట్లాడుతూ ఉంటారు, రిచ్ పవర్లో ఉన్న వాళ్ళు, అలా ఏదైనా ఉండొచ్చు మెటీరియల్ దాంట్లో. సో బట్ అవన్నీ బంధనమే ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మాయ ఈ జీవుని కోరికలు తీర్చినట్టు చూపిస్తుంది, తీర్చినట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అతన్ని మరింత బంధిస్తుంది అనేది ఆ, ఇది మనం గూఢ అర్థం. దాని లోపల మీనింగ్, ఇన్నర్ మీనింగ్ ఏంటంటే వీడి మాయలో పడిపోయాడు అని భక్తులకు తెలుస్తుంటుంది అన్నట్టు. వాడికి తెలియదు, వాడు చాలా ఆయన కోరికలన్నీ తీర్చుకుంటుంటాడు వాడి డబ్బుతోని. సో వాడికి అలా తీర్చినట్టే అనిపిస్తుంటుంది. సో దాంట్లో లాస్ట్ లైన్లో అసంతి వీర మోహిత అంటాడు. సో మోహన శక్తి ఈ మాయకు ఉంది. సో ఇక్కడ మనం కథలోకి వస్తే ఆ పురంజని నవ్వుతూ, పురంజని స్మైల్ ఇస్తూ అంగీకరించింది అంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా మాయ జీవుని అట్రాక్ట్ చేసింది. సుఖం, ఆనందం, ప్రేమ, సౌందర్యం వంటి రూపాలలో ఇక్కడ ఆ, పురంజనుడు అట్రాక్ట్ అయిపోయాడు. సో ఇంకా ఆ టైంలో ఇంకా ఇంకా జీవుడు మా యొక్క ఇంకా ఆ నవ్వు స్మైల్కి చూసేసి ఇంకా ఎక్కువ మోహితుడవుతాడు. సో మనం ఇక్కడ ఎప్పుడు మోహితుడు అవుతాం మనం ప్రకృతికి మాయకు అంటే మనం కృష్ణుని మర్చిపోయినప్పుడే. సో మనం ఇమీడియట్గా అర్థం చేసుకోవాలి మన హృదయం ఖాళీ అయిపోయింది. సో ఖాళీని మనం మాయతో నింపాలని ట్రై చేస్తున్నాం, మన హృదయంలో కృష్ణుడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు మర్చిపోయాడు. సో అప్పుడు మనం ఆ ఖాళీ ప్లేస్ని మనం భౌతిక సుఖాలతో నింపాలని ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ మనకు తెలుసు ఈ మెటీరియల్ దుఃఖాలయం ఫుల్ ఆఫ్ మిజరీస్, అశాశ్వతం, టెంపరీ. సో ఈ అలాంటి టైంలో మాయ ఇమీడియట్గా సులభంగా మనని పట్టుకుంటుంది. సో ఇది మన స్థితి, పురంజను స్థితి కూడా. సో ఈ భౌతిక సంబంధాలు భగవద్గీతలో చెప్పాడు అన్నట్టు దుఃఖాలేమ శాశ్వతం అన్నట్టు, ఇవన్నీ తాత్కాలికం, మోహం ఆధారితం అన్నట్టు. సో ఈ భౌతిక ప్రేమ, భౌతిక ఆకర్షణ, ఈ సంబంధాలు ఇవన్నీ మోహం మీదనే ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎలా ఇవన్నీ మనని కృష్ణుడి నుంచి దూరం చేస్తున్నాయి. సో జీవుడు కి ఎలా ఆపోజిట్ సెక్స్ మీద ఎట్లా అట్రాక్షన్ ఉంది, దాని నుంచి మనం ఇది సెకండ్ 32 శ్లోక ఏంటంటే నారదుడు చెప్తాడు. సో నారదుడు భాష అనే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక కథ కాదు, ఇది మన ఆత్మ కథ, సోలు యొక్క కథ, జీవుని కథ. సో ఇక్కడ రాజుకి పురంజనుడికి ప్రాచీన భవిష్యత్తుకి ఈ పురంజన స్టోరీ చెప్తుంటాడు నారదుడు. ఎలా జీవుడు మోహితుడైతాడు, మాయ ఎలా నవ్వుతుంది, జీవుడు బంధనంలో ఎలా పడిపోతాడు, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. స్త్రీ అంటే ఏంటి, ఇక్కడ అవిద్య అన్నట్టు, అంటే భౌతిక ప్రకృతినే స్త్రీ అన్నాడు. సో మనం ఈ విధంగా ఎలా అట్రాక్ట్ అవుతున్నాం ఈ స్టోరీలో, పురంజనుడు ఎలా పురంజనికి అట్రాక్ట్ అయ్యాడు, ఆ విధంగా మనల్ని చూపిస్తున్నాడు. సో మనము ఆల్రెడీ భగవద్గీత శ్లోక దీంట్లో రిఫర్ చేసాము 27th చాప్టర్లో ఇచ్ఛా దేశ అనేది.
సో ఇంకొకటి ఏంటంటే నాకు గుర్తొచ్చేది థర్డ్ చాప్టర్లో కూడా ఒకటి ఉంటుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మా విద్యేనం ఇహ వైరినం. కామమే మెయిన్గా శత్రు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అతని కామమే. పురంజనిని పురంజని పట్ల ఉన్నది పూర్తిగా అది కామమే. సో అది శత్రు. సో మనం లైక్ చాప్టర్ 2లో కూడా ఎప్పుడు వస్తుంది. చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇవి, నేను చాలాసార్లు చదివి ఉంటాను, బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భగవద్గీత అంటే కృష్ణుడు డైరెక్ట్గా చెప్పిన మాటలే కాబట్టి అవి వింటే మంచిది అనే ఉద్దేశంతోనే నేను రిపీట్ చేస్తూ ఉంటాను చెప్పిన భగవద్గీత శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో విషయాలపై మనం ధ్యానం చేయడం వల్ల మోహం పెరుగుతుంది. మోహం పెరిగినాక బుద్ధి నాశనం అవుతుంది, పతనం అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే ఇది. సో ఇక్కడ పురంజని మోహం ఈ శ్లోకాల్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకోటి 3 gates ఆఫ్ హెల్ అని ఉంటుంది. క్రా త్రివిధం నరకస్ ఏదం ద్వారం నాశనమాత్మనః కామా క్రోధస్ తథా లోభస్ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. సో క్రామ క్రోధ లోభాలు నరక ద్వారాలని భగవద్గీత 16 చాప్టర్ 21 శ్లోకాల్లో కూడా క్లియర్గా కృష్ణ పరమాత్ముడు మన అందరికీ చెప్పడం జరిగింది. అర్జునుడికి చెప్పాడు, బట్ మనకు భగవద్గీత వ్యాసుడు రచించడం వల్ల మహాభారతంలో మనకు కూడా తెలిసింది. సో కాబట్టి మనం ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి 3 నరకానికి ద్వారాలు: కామ, క్రోధ, లోభం. సో ఇంకో శ్లోక రిఫర్ చేయాలంటే దైవీ హేష్య గుణమయి మమ మాయా దురాత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇది కూడా నేను చాలాసార్లు కోట్ చేశాను. ఇందులో కూడా 7th చాప్టర్ 14 శ్లోకాలో వస్తుంది భగవద్గీతలో. దాంట్లో ఆయన మాయ చాలా ఎవరు మమ మాయ దురాత్యయ అంటాడు. అంటే అది ఎవరు అతిక్రమించలేనిది, దాన్ని ఎవరు క్రాస్ చేయలేనిది, అది చాలా ఇంపాసిబుల్ టాస్క్. ఆయన మాయ అంత లైక్ పకడ్బందీగా ఉంటుంది. సో అది దాన్ని అధిగమించాలంటే ఆ మాయని భక్తి ఒక్కటే విముక్తి కలిగిస్తుంది. అలానే మాయం చేయాలంటే మాయా మితాం తరంతితే, అది క్రాస్ చేయాలంటే, ఆ మాయని క్రాస్ చేయాలంటే నా భక్తి ఒక్కటే. మామేవయే ప్రపద్యంతే, నన్నే వర్షిప్ చేస్తేనే భక్తి మార్గంలో ఉన్నవాడికే దాని నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే మాయ నవ్వుతూ ఉంటుంది అండ్ ఆ నవ్వుతూ జీవుడిని బంధిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ చాలా భాగవతంలో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. సో దాంట్లో కూడా చాలా మటుకు ఇది మనకు ఇంపార్టెంట్గా 3rd క్యాంటోలో కూడా కొన్ని ఉన్నాయి, 31 చాప్టర్లో కూడా ఉన్నాయి. ఎట్లా జీవుడు ఈ మాయ బంధనంలో పడతాడు అనేది. సో అవిద్య వల్ల మనకు పరాభవమే పొందుతామని 5th క్యాంటోలో కూడా ఉంది. లాస్ట్గా భక్తుల లక్షణాలు ఎట్లా, ఆయన ఇంపార్టెంట్ పరమ లక్షణం ఏంటి, భక్తి యొక్క పరమ లక్షణం ఏంటి, మోహం నుండి బయటపడడానికి ఏకైక మార్గం ఏంటి భక్తి అని క్యాంటో 11లో కూడా చెప్తారు. సో ఈ పురంజన్ కథ ఈ చాప్టర్తో అయిపోవట్లేదు యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ 3 చాప్టర్స్ అవే ఉన్నాయి. 3-4 చాప్టర్స్, ఆల్మోస్ట్ 4-5 చాప్టర్స్ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు స్టోరీ చెప్తుంది. ఇది మన కథ అనేది గుర్తుపెట్టుకొని మనం దీనిపైన బాగా ఇంట్రెస్ట్తోనే అర్థం చేసుకోవడం జరగాలి. సో ఇక్కడ మనం భౌతిక మోహం నుంచి బయటపడడానికి ఈ మనకు ఈ భక్తియే శ్రద్ధ, భక్తియే అంటే సవై పుంసాం పరో ధర్మ అని మన క్యాంటో 1లో కూడా 2nd చాప్టర్ 6th శ్లోకంలో కూడా ఉంటుంది. సో మనం ఈ కృష్ణుని పాదాలు ఎప్పుడు వదలకూడదు, ఆల్వేస్ పట్టుకోవాలి. సో మనం ఇంకా భాగవతంలో ఓల్డ్ స్టోరీస్, మనకు తెలిసిన ఏమైనా స్టోరీస్లో ఇలాంటి మోహానికి సంబంధించిన ఏమేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుంటే నాకు గుర్తు వచ్చినాయి ఏంటంటే, మనకు అజామిల్ కథలో అతను ఎలా ఒక అందమైన స్త్రీకి అట్రాక్ట్ అయ్యాడు. ఆయన యాక్చువల్గా బ్రాహ్మణుడు. సో ఒకరోజు అతను పూజ కోసం ఫలాలకో
ఫ్లవర్స్ కోసము అటు వెళ్తుంటే అక్కడ ఒక స్త్రీని చూస్తాడు. చూడలేని స్థితిలో ఉన్న, అంటే చూడదగ్గ స్థితిలో లేదన్నట్టు ఆ అమ్మాయి. సో వేశ్య అనొచ్చు, ప్రాస్టిట్యూట్ అనొచ్చు. అది చూశాడు లో కాస్ట్ వాళ్ళు. సో ఆ విధంగా భోగించడం చూడడం జరిగింది. సో అది చూసి ఆ దానికి మోహితుడు అయిపోయి, బుద్ధి నాశనం అయిపోయి, ఆయన ఎంత దిగజారిపోయాడు. తల్లిదండ్రులను వదిలాడు, భార్యను వదిలేశాడు, ధర్మాన్ని వదిలాడు, దొంగతనం, మద్యపానం, వ్యభిచారం, ఇవన్నీ అన్నీ ఏవేవి చేయాలో పతనానికి కారణం అన్నీ స్టార్ట్ చేశాడు. సో ఎలా ఉంటుంది మోహం, ఎలా అజామిల్ని ఆ, బ్రాహ్మణత్వం నుంచి ఇలాంటి జస్ట్ ఒక సీన్ సిచ్యువేషన్ చూస్తేనే ఇట్లా పడిపోయాడు. సో మనలాంటి వాళ్ళకి ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది ఇది మనకి ఈ స్టోరీ, భాగవతంలోని ఈ స్టోరీ మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో పురంజనుడు ఆ స్త్రీ అందాన్ని చూసి మోహితపడతాడు. సో ఇక్కడ కూడా అజమిల్లర్ మోహితపడే కదా ఆ విధమైన వేషం చూసి అలా బుద్ధి నాశనం అయిపోయి అలా కింద పడిపోయాడు. బట్ ఫైనలీ బై గాడ్ గ్రేస్ నారాయణ అనే అతని కొడుకు పేరు పెట్టుకోవడం వల్ల అతనికి విష్ణు పాక్షదులు వచ్చి యమదూతల నుంచి రక్షణ కల్పిస్తాడు. అది మనం రెస్ట్ ఆఫ్ ద స్టోరీ చూసాం. బట్ మెయిన్ మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత స్ట్రాంగ్ అనేది. సో ఈ ఇంద్రియ మోహం బుద్ధి నాశనం చేస్తుంది, తర్వాత పతనం అవుతాము. యయాతి కథ కూడా ఉంది భాగవతంలో. అతను కథ మనం చూసాము. శుక్రాచార్యుడు అతనికి శాపం పెడతాడు, వృద్ధుడైపోతాడు సడన్గా. కానీ అతనికి ఇంకా భోగాల కోరికలు తీరలేదు, ఆయనకు ఇంకా చాలా కోరికలు ఉంటాయి. సో కొడుకులందరినీ పిలిచి అడుగుతాడు, నాకు ఓల్డ్ ఏజ్ వచ్చింది శుక్రాచార్యుని వల్ల, బట్ నాకు ఈ కోరికలు తీరలేదు, నాకు ఎవరైనా యవ్వనం ధారపోస్తారా, నా ముసలితనం వాళ్ళకి ఇస్తాను అని అడుగుతాడు. అప్పుడు ఎవరు రాకుంటే అతను లాస్ట్ చిన్న కుమారుడు అనుకుంటా, పురూరవుడు వస్తాడు. అతడికి యయాతికి ఇస్తాడు అన్నట్టు, అతని యవ్వనాన్ని యయాతికి ఇస్తాడు. సో ఆ యవ్వనం వచ్చినాక ఎన్నో ఏండ్లు అనుభవిస్తాడు. సో ఫైనల్గా చెప్పింది ఒకటే, నిత్యం భోగం చేస్తే కామం తగ్గదు. ఎలా అయితే మనం అగ్నిలో నెయ్యి పోస్తూ ఉంటే అది ఆగదు కదా, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. సో అదే విధంగా మనం కామం చేస్తే అది ఎప్పుడు తగ్గదు. అంటే మనం ఒక కోరికని కంప్లీట్ చేస్తుంటే, కామం అంటే ఓన్లీ అమ్మాయి అనే విషయం కాదు, మనం ఏదైనా ఒక డబ్బులు సంపాదించాలని, ఒక 10,000 సంపాదించాలనుకో, 12,000, 15,000, 16,000, అది 50,000, 1,00,000, 2,00,000, మిలియన్స్ అట్లానే పెరుగుతూ ఉంటాయి. సో అలానే అది నెయ్యి పోసినట్టే అగ్నిలో. సో కాబట్టి మనం ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో పురంజనితో మనకు ఎలా కంపారిజన్ అవుతుంది, అతనికి కూడా ఆ యువతి మీద ఇంట్రెస్ట్, అధీరత అనే మన శ్లోకాల వర్డ్ ఉంటుంది. యువతి యొక్క ఈ యొక్క చూడాలని కోరిక పెరిగింది, అసహనం పెరిగింది. సో ఇవన్నీ ఇక్కడ యయాతిది కూడా డిస్సాటిస్ఫాక్షన్ ఏంటి, ఎందుకు వచ్చింది, మనం అది కామం ఎప్పుడు తీరదు, కామాన్ని పోషిస్తే అది మరింత పెరుగుతుంది అనేది మనం యయాతి కథ నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు భాగవతంలో. అండ్ ఇంకా పురాణంలో కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ నల దమయంతి కథ అని కూడా ఉంటుంది. దాంట్లో కూడా అతనికి మోహం జూదం మీద ఉండి చాలా రాజ్యాన్ని, సంపదని అన్నీ కోల్పోతాడు. ఈవెన్ మన మహాభారతంలో ఆ, జూదం ఆడేసి ఆ డేస్ గేమ్ అంటే ధర్మరాజు కొంచెం ఇష్టం అన్నట్టు. ఈవెన్ మనం చూస్తే ఆ, ఈ అజ్ఞాతవాసంలో కూడా ఆ రాజు కొలువులో కూడా అతను డేస్ గేమ్ అలా విరాట్ రాజుకి నేర్పిస్తూ ఉంటాడు, అతనితో ఆడుతుంటాడు. సో దాని మీద మోహం ఉంది. సో ఈ మోహం ఉంటే ఎంత నష్టం జరుగుతుందో మనం చూస్తాం. సో ఇక్కడ కూడా ఆ స్టోరీని కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఈ భాగోద్వేగము ఎంత బలీయంగా ఉంటుందంటే, మనకు శివుడి కథ ఇప్పుడు మనం 4th క్యాంటోలో చూసాం కదా, స్టార్టింగ్లో బిగినింగ్లో శివుడి సతీదేవి కథ. సో తండ్రి అవమానించాడు అని, ఆ అవమానాన్ని భరించలేక తల్లి సతీదేవి ఏం చేసింది, ఆ శరీరాన్ని త్యాగం చేసింది. ఎందుకంటే నీ వల్ల వచ్చిన ఈ శరీరం ఉన్నంత వరకు నువ్వు లైక్ నాకు రిలేషన్ ఉంటుంది కాబట్టి నేను ఇమీడియట్గా దీన్ని తెగించాలని. సో ఆ భాగోద్వేషం ఎంత అలాంటి టైంలో ఎలాంటివి చేస్తాం అనేది కూడా తెలియదు అన్నట్టు. సో కొన్నిసార్లు అది ఎంత ప్రమాదమో అనేది కూడా చూపిస్తుంది. శివుడు చాలా బాధపడిపోతాడు సతీదేవి చనిపోయినప్పుడు. సో ఆ స్టోరీ కూడా తర్వాత ఏమైంది ఇవన్నీ చూసాం మనం. సో అది
వేరే ప్రభువులు చెప్పారు. సో అవి మనకు తర్వాత విష్ణు చనిపోయిన శరీరాన్ని కట్ చేస్తే అవి శక్తిపీఠాలుగా మొత్తం ఇండియా మొత్తం పడ్డాయి ఆ ముక్కలు అని అంటారు. సో అవన్నీ చూసాము. బట్ అలా ఆ, ఈ మోహం ఎలా ఉంటుంది అని, ఎందుకంటే ఆమె కూడా లైక్ మనకు ఎగ్జాంపుల్గా అట్లా జరిగింది. మనకు ఆ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ, దక్ష యజ్ఞానికి వెళ్ళడం, అవమానాన్ని భరించలేకపోయింది. ఎందుకంటే ఆ తండ్రి చేసిన అవమానం ఆ శరీరంలో ఉండి ఆమె ఎందుకంటే తండ్రి ఇచ్చిన శరీరం కాబట్టి అది ఉంచొద్దని. సో ఆ విధమైన కోరికలు ఇంకా మన ఈవెన్ గజేంద్ర మోక్షమైన ఇవి ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఐ రిపీట్ అన్నట్టు మళ్ళీ చెప్తా ఉంటాను. బట్ అక్కడ కూడా ఆ గజేంద్రుడు ఆ సరస్సులో ఆ, స్నానం కోసం వెళ్ళినప్పుడు అంత ముందాక చాలా సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆ ముసలి కాలుని పట్టుకున్నప్పుడు మాత్రమే అది అక్కడ వీరోచితంగా ఫైటింగ్ చేసినా కూడా ఒక 1000 years అని చెప్తారు. ఆ ఫైటింగ్ చేసినా కూడా అది రాలేదు. ఆ టైంలో అప్పుడు భగవంతుని ఆశ్రయం. సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. సో అది మనం ఈ సుఖాలలో మునిగిపోతే మనం భగవంతుడు గుర్తురాడు. సో సుఖంలో ఉండిపోతే భగవంతుని గుర్తు చేసుకునే టైం ఉండదు. కాబట్టి సంకటంలోనే మనం భగవంతుని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మనం ఇది మన న్యాచురల్ స్వభావం అంటారు. మానవ జన్మ ఏంటంటే సుఖం వచ్చినప్పుడు వాడు స్పృహ లేకపోవడం అనే టైప్లో. సో కష్టాలు బాధలు వచ్చినప్పుడే వాడికి స్పృహ అవన్నీ దేవుడు గుర్తుకొస్తాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు టైం టు టైం మనం ఎప్పుడైనా ఇట్లా బంధనంలో చిక్కుంటే మనం ఈ అవిద్య ద్వారా మనం ఈ పురంజన స్టోరీ గుర్తుపెట్టుకొని ఎలా బయటికి రావాలి, ఓన్లీ భక్తి ద్వారా బయటికి రావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ హరిదాస్ ఠాకూర్ మనకు క్లియర్ ఎగ్జాంపుల్, ఎలా అతను మోహాన్ని జయించాడు, మహాజనుడయ్యాడు, గోస్వామి అయ్యాడు. స్వామి అంటే మాస్టర్ ఆఫ్, గో అంటే సెన్సెస్. సో గోస్వామి అంటే మాస్టర్ ఆఫ్ సెన్సెస్ అయ్యాడు. సో ఎలా ఎన్నిసార్లు డిస్టర్బ్ చేయడానికి ఒక ప్రాస్టిట్యూట్ వచ్చినా కూడా హరిదాస్ ఠాకూర్ నిత్యం హరినామ స్మరణ చేస్తూ నాకు ఇంకా చాంటింగ్ కాలేదు, నేను ఇంకా చేస్తున్నాను, చేసినాక అని అని ఆపుతూ ఉంటాడు. అలా 3 days అయినా చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ కృష్ణనామం ఆపలేదు. సో ఆమె లాస్ట్కి చేంజ్ అయిపోయి ఆ నామ ప్రభావం వల్లని ఆమె భక్తురాలుగా మారిపోయింది. సో మనం చూడాలి డిఫరెన్స్, భక్తిలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు, భక్తికి మోహానికి దాసుడైన వాడు ఎలా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ నామ సంకీర్తన మన ఇది ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను రిపీట్ చేస్తున్నా. సో మన మోహాన్ని అధిగమించాలంటే ఈ నామ సంకీర్తన చేయాలి. ఖచ్చితంగా మనము హరే కృష్ణ చాంటింగ్ చేయాలి. సో చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఈ మనకు చైతన్య మహాప్రభు ఒకటే చేస్తాడు. సో మాయ నవ్వుతూ జీవుణ్ణి బంధిస్తుంది, కృష్ణనామము ఆ నవ్వును ఛేదిస్తుంది. సో ఈ అది నవ్వుతూ నవ్వుతే గొంతు కోసే రకం అన్నట్టు ఈ మాయ. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. అది మన పిల్లల రూపంలో రావచ్చు, వైఫ్ రూపంలో రావచ్చు, వెల్త్ రూపంలో రావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ రూపంలో రావచ్చు. సో చాలా దానికి ఎన్నో తలలు ఉన్న, ఏదో 1000 తలలు కన్నా ఎక్కువ ఉన్న పాము లాంటిది అన్నట్టు. సో అలా ఏ నుంచి వస్తుందో తెలియదు. సో ఈ మోహం నుంచి బయటపడాలి అంటే హరినామ సంకీర్తనే ఒకటే ఒకటి. సో ఈ భౌతిక విషయాలన్నీ విషం లాంటివి అని మనం గ్రహించాలి. ఈ పురంజనుడు ఆ విషయాన్ని తేనె అనుకొని తాగడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది తెలుసుకోవాలి. సో జీవే దయా నామే రుచి, నరోత్తమదాస్ ఠాకూర్ అంటాడు. జీవుడు మోహం నుండి బయటపడడానికి నామ సంకీర్తన, సత్సంగము, సేవ, కృష్ణ సేవ కానీ భగవద్భక్తుల సేవ కానీ చేస్తుంటే నీకు ఇంకా టైం ఉండదు. సో యూ ఎంగేజ్ సమ్ సర్వీస్, సమ్ రీడింగ్, సమ్ భాగవతం, భగవద్గీత, చాంటింగ్, రీడింగ్, ఇలా ఏదో ఒక యాక్టివిటీస్లో ఆయన కోసం ప్రసాదం వండడం, భోగం వండడం, ప్రసాదం ఆఫర్ చేయడం, అలా చేస్తుంటే మనకు బయటపడగలుగుతాం. విషయ విషానాలే అంటే ఏంటంటే ఇవన్నీ విషం లాంటిది. విషానాలయ విషం లాంటివి అన్నట్టు. ఇవన్నీ భౌతిక విషయాలు అగ్ని లాంటివి, మోహం విషం అనుకోవచ్చు. ఆ విధంగా మనం
చాలా జాగ్రత్తగా ఉండడానికి కోసం అట్లా టర్మినాలజీ వాడుతున్నారు. సో రూప గోస్వామి భక్తి రసామృత సింధులో చాలా సార్లు అది చెప్తాడు, అన్యాభిలాషిత శూన్యం. సో ఏ అభిలాషలు ఉండకూడదు, భౌతిక కోరికలు లేకపోవడమే నిజమైన భక్తి. ఏ మెటీరియల్ డిజైర్స్ ఉండకూడదు, అన్యాభిలాషిత శూన్యం. సో నిజమైన భక్తి అని మన నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రూప గోస్వామి దాంట్లో చెప్తాను అన్నట్టు అందులో ఒక శ్లోకాల్లో వస్తుంది. సో మనం చాలా జీవజాగు మాయ నవ్వుతూ జీవుని నిద్ర పెడుతుంది. సో నిద్రలో పోతున్నాడు, ఆ మాయ నవ్వుతూనే నిద్రలో పంపిస్తుంది మనుషులని. సో నిద్ర నుంచి బయటికి లే లే అని పిలుస్తున్నాడు. జాగు అంటే మేల్కోను అని భక్తి వినోద్ ఠాకూర్. అండ్ పురంజన్ కథ ఆ జీవుని యొక్క భౌతిక బంధానికి మనకు క్లియర్గా చూపిస్తుంది, అర్థం అని చెప్పారు అన్నట్టు శ్రీల ప్రభుపాద. సో అది కూడా ఇది భౌతిక బంధనాన్ని మనకి ఎట్లా చూపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ వచ్చేసి, ఈ భౌతిక అందం మాయ యొక్క మోహన శక్తి, ఇది టెంపరీ, శాశ్వతం కాదు. ఇంద్రియ సుఖము, బంధనము. ఇప్పుడు పురంజనుణ్ణి ఎలా మోహించిందో అర్థమైంది. సో మనల్ని కూడా అలానే మోహిస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ఓన్లీ హరినామ సంకీర్తన మాత్రమే మనకు రక్షణ. సో ఆ రక్షణ ఈ మాయ యొక్క నవ్వుని ఛేదించాలంటే కృష్ణనామమే. సో భక్తి ఉంటేనే బుద్ధి వస్తుంది. మనకు 10.9 శ్లోక అనుకుంటా, దదా మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతమాం నిత్యం తుష్యంతి చరమతిగా తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగం తం ఏనమాం ఉపయాంతి. అక్కడ చెప్తాడు ఆయన, బుద్ధి నేనే ఇస్తాను నా దగ్గర రావడానికి. సో కాబట్టి మనం చాలా భక్తి చేస్తే మనకు ఇంటెలిజెన్స్ ఆయనే ఇస్తాడు, కృష్ణుడే ఇస్తాడు. దదామి బుద్ధి యోగంతో భగవద్గీత 10th chapter 10th శ్లోకం అనుకుంటా. సో దాంట్లో క్లియర్గా చెప్పాడు. సో ఆ బుద్ధి భక్తి ద్వారా మనకు వస్తుంది. మనం బుద్ధి నాశనం కాకుండా ఈ మోహం నుంచి కాపాడుకోవాలి. సో దానికి ఇంపార్టెంట్ సత్సంగం. సో మనకి ఇప్పుడు జూమ్ ద్వారా మన అందరికీ సత్సంగం కలిగింది. మనం భాగవతం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ నారదుడి వల్ల నారదుడి సత్సంగం వల్ల ప్రాచీన పరిషత్ కూడా మేల్కొంటాడు ఈ స్టోరీ అయిపోయే లోపల. సో మనం ఎప్పుడూ ధర్మంలో ఉండాలి, ధర్మపదంలో ఉండాలి. అది అంటారు కదా, భోగపదం కాకుండా ధర్మపదం అనేది. గృహస్థ ఆశ్రయం ఏంటి, పదం కాదు, ధర్మపదం. మనము భక్తికి ఆధారితంగా మన రిలేషన్షిప్స్ ఉండాలి. ఈ మోహాన్ని ఆధారితంగా రిలేషన్షిప్స్ ఉండకూడదు. సో పిల్లలతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ భక్తి ఆధారిత. సో మన సాంప్రదాయం ప్రకారం డెఫినెట్గా ఆ ఇంద్రియ నిగ్రహాలు ఉండాలని మనకు ఇచ్చి పెళ్లి చేస్తారు భార్యాభర్తలకు. సో బట్ అది ధర్మబద్ధంగా ఉండాలి. సో అది ఇంపార్టెంట్. సో మనం ఇంద్రియ నియమం అత్యవసరం. అది మనం చూసాం, మన ప్రభుపాద్ గారు కూడా మన నో ఇల్లిసిట్ సెక్స్ అంటారు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలన్నట్టు, ఇది ఎంత డేంజరస్ అని. సో మన కుటుంబం అంతా ఒక కృష్ణ సెంటర్డ్ లైఫ్ జీవించగలగాలి. లేకపోతే పురంజనులాగా మాయలో పడిపోతాం. సో మనకి సెల్ఫ్ రియలైజేషన్ లేకుంటే ఈ గృహస్థ లైఫ్ కూడా ఒక యానిమల్ లైఫ్, మాయా బంధనం. మనం దీని నుంచి విముక్తి జరగదు. సో దీని నుంచి బయటపడాలంటే హరే కృష్ణ మహామంత్రమే చాంటింగ్ చేయాలి. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, జీవుడు ఈ మాయా అందాలకు బంధింపబడ్డానికి ఈజీగా బంధించబడుతున్నాడు. కాబట్టి మనం ఈ అందాలను చూసేసి టెంపరీ ప్లెజర్స్తోని మనం టెంపరీగానే సాటిస్ఫై అవుతాం, కానీ పర్మనెంట్ కాదు. సో మనకు ఈ కోరికలు తీరినట్లే అనిపిస్తుంటాయి, కానీ చివరికి అవి అటాచ్మెంట్ లాగా ఉండిపోతాయి, మనని బంధిస్తాయి. సో ఇది మాయని నవ్వుతూ మనం ఆకర్షిస్తుంది. అందం కానీ, మాటలు కానీ, సుఖాలు కానీ, ఏదైనా ఇవన్నీ టెంపరీ.
సో ఇవి మనం ఈ కథలో కూడా చూసాం, అజామిల్ కథలో, ఆ, యయాతి కథలో కూడా చూసాము ఎలా మోహం వల్ల పతనమయ్యారు. బట్ అరే దాస్ ఠాకూర్, రఘునాథ్, ఆయన కూడా చాలా ఆ, ఆయన కూడా ఆల్మోస్ట్ రాజవంశీకుడు అనుకుంటారు, రఘునాథ భట్టాచార్యన. అతను కూడా సంపదన అన్నీ వదిలేసి భక్తితోనే ఈ మోహాన్ని జయించాడు. కాబట్టి భక్తిది ఇంపార్టెంట్. ఈ భౌతిక మోహాన్ని నుంచి బయటపడడానికి, బంధ విముక్తి చేయాలంటే నామ సంకీర్తనే. సో ఇది నా ఫైనల్గా నాకు అర్థమైనంత వరకు మనం ఎలా మనం లైక్ గృహస్థ అయినా సరే, బ్రహ్మచర్య అయినా సరే, కృష్ణ సెంటర్డ్ లైఫ్ గడిపితేనే ఈ మాయా అనే నవ్వు నుంచి బయటపడగలుగుతాం. సో anybody want to add anything? Please go ahead and add, and please forgive me. నేను ఎవరైనా రాంగ్ మాట్లాడినా, ఎవరినైనా హర్ట్ చేసినా ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్, యువర్ సర్వెంట్ అండ్ సర్వెంట్ ఆఫ్ ఆల్ కృష్ణ డివోటీస్ అండ్ కృష్ణ. ఈరోజు ఏకాదశి. నేను అది నిన్నటి ఫ్లయర్ ఫార్వర్డ్ చేశాను, సో అందుకే రాయాల్సి వచ్చింది మెసేజ్. సో యా, ఎవరికైనా క్వశ్చన్స్ లేవా? ఇంకా లేకపోతే క్లాస్ ఎండ్ చేద్దాం. సో మార్నింగ్ రమణ ప్రభు గారు మెసేజ్ చేయడం జరిగింది అన్నట్టు, ఈరోజు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి నాకు షెడ్యూల్స్, సో వీలు కాదు, ఇఫ్ యూ మీరేమైనా తీసుకోగలుగుతారని అడిగారు. సరే ఓకే, ఈరోజు ఏకాదశి, డెఫినెట్గా మనం డివోటీ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని నేను ఒక 2 శ్లోకాస్ మార్నింగ్ అనుకుని సెలెక్ట్ చేయడం పడింది. సో నేను ఏదైనా తప్పులు మాట్లాడినా, మీకు లైక్ ప్రాపర్గా చెప్పలేకపోయినా క్షమించండి. సో ఎవరికి ఏమి క్వశ్చన్స్ లేవా? క్వశ్చన్స్ ఏం లేవు ప్రభు. క్లాస్లో అదే రెగ్యులర్ గానే మీకు అన్ని బాగా చెప్పారు. సో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈ మాయ అనేది వెయ్యి వెయ్యి తలలతో ఉంటది. సో ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మనల్ని పట్టేసుకుంటది అని అన్నారు. నేను చిన్నప్పుడు ఇది విష్ణుమూర్తిని పొగడటానికి 1000 తలల ఆదిశేషుడే ఆ, ఆయనకే అంటే టైం సరిపోదు అంటే ఆయన పొగడటానికి 1000 తలకాయలు కూడా ఆ, సరిపోవు అని విన్నాను. ఇవాళ కొత్త పాయింట్ ఏంటంటే, ఈ మాయ అనేది 1000 తలలతో ఉంటది. పిల్లల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, ఆడవాళ్ళ రూపంలో, అన్ని విధాలుగా ఉంటుంది. సో ఏది ఎక్కడైనా కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటే రాజులు, పెద్ద పెద్ద రాజులే కొడుకులు మాయలో పడిపోయి ఇట్లా అయిపోయింది రాజ్యాలే. కాబట్టి ఈ మనం ప్రతి అడుగులోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేస్తూ ఉండాలని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మీ రిఫ్లెక్షన్స్ షేర్ చేసుకున్నందుకు. సో మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం లైక్ పురుషుల వల్ల స్త్రీలు కూడా ఆకర్షపడతారు. సో రివర్స్, వైస్ వర్స. Namaste, Prabhuji. I came late. I was doing some chanting to this morning. So, but anyways, so you did a great job as always. Thank you. Congratulations. You prepared and you told, that's very nice. And about Maya and how we have to be careful. That's a great take home message. Yeah. Thank you. యా, మనము మెయిన్గా ఆల్వేస్ చదవాలి అని, లైక్ నేను ఎప్పుడు భాగవతం అని భగవద్గీత ఎవ్రీడే ఏదో ఒకటి చదవడం కూడా ఇంపార్టెంటే. చాంటింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, సత్సంగము అంత ఇంపార్టెంటే, ప్రసాదము తినడం ఇంపార్టెంట్. సో ఇలా అన్నట్టు. సో ఇవి అన్ని సమపాలలో ఉండాలి. సో ఏ ఒకదాని మీద ఫోకస్ చేసినా మిగతా దాని మీద తక్కువైపోతుంది. కాబట్టి మనం అన్నిటి మీద
లైక్ ఉంటే మనకు ఒక్కొక్కసారి ఏదైనా వీక్ అయినా ఇంకోటి మళ్ళీ మనకు హెల్ప్ అవుతుంది. సో మన లైక్ ఈ లైక్ మెయిన్గా ఏంటంటే సింపుల్ అర్థం చేసుకోవాలి, ఈ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీస్. ఏది వచ్చినా టెంపరీ కానీ ఆకర్షిస్తుంటుంది, అట్రాక్ట్ చేస్తుంటుంది. సో అక్కడి నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు జ్ఞానం సరిపోదు, అది ఇంపార్టెంట్ టేక్ అవే నాకు యాక్చువల్గా. ఎంత శాస్త్రం చదివినా, ఎంత వివేకం ఉన్నా, వాసనాలు ఉంటాయి కదా, సంస్కారాలు అంటారు కదా, ఈ అలా బలంగా ఉంటే జ్ఞానం దానిలోకి వెళ్ళదు. మనం లైట్ ఇచ్చినా కూడా నువ్వు లాక్ చేసుకొని ఉంటే, అన్ని డోర్స్ అండ్ విండోస్ షెడ్ చేసుకుంటే బయట ఎంత సన్ ఉన్నా కూడా లోపల చీకటిగానే ఉంటుంది. సో మనం బయట పడాలి అంటే కిటికీ ఓపెన్ చేయాల్సిందే. సో మనము ఓపెన్ చేసుకోవాలి, మనం ఈ జ్ఞానాన్ని మన లోపల వచ్చేటట్టు చూసుకోవాలి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఆ జ్ఞానం చొరబడితేనే మన అజ్ఞానం పోతుంది. మనం ఈ వాసనలని, పూర్వజన్మ వాసనలు కావచ్చు, ఈ జన్మల వాసనలు కావచ్చు, నుంచి బయటపడగలుగుతాం. సో కాబట్టి ఏకైక మార్గం భక్తి మార్గం. మన భక్తి మార్గం కలియుగంలో నామ సంకీర్తన. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి అదే చెప్పాడు, ఇంకా అదే చేయడమే మన ఇంపార్టెంట్. సో దాంతో ఈరోజు నేను ఈ క్లాస్ ముగించాలనుకుంటున్నా. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा devotees, happy Ekadashi. Hope you do more chanting or more Yeah. I don't know, ఉపవాసం చేసే వాళ్ళు చేయండి. ఉపవాసం నేనేం చేయడం లేదు కానీ, బట్ డెఫినెట్లీ అది ఇంకా దట్ ఈస్ ద బిగ్ గోల్ ఫర్ మీ. ఎప్పుడో ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఉపవాసం. కనీసం మీరు పప్పులు తినకండి మాతాజీ. లెంటల్స్ అంటే తినకూడదంట. ఏకాదశికి కొన్ని సపరేట్గా రెసిపీస్ ఉన్నాయి, ఏకాదశి రెసిపీస్, అవి చేసినా చాలు. అంటే నేను ఏం ఫాస్టింగ్ చేయను, బట్ Okay. అట్లీస్ట్ ఈ ప్రిస్క్రైబ్డ్ ఇస్కాన్లో ఏంటంటే కొన్ని చెప్పారు అన్నట్టు, ఏకాదశి ఎలా పాటిస్తే చాలు అని. అవునా? సో ఆ ఫుడ్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏకాదశి పిండి కూడా సపరేట్ గా దొరుకుతుంది మనకు. అవును అవును సాబుదనా అవును. తెలుసు, సాబుదనా, పీనట్స్, Yeah. పొటాటోస్, ఇవన్నీ తినొచ్చు. సో దాంతోనే ఎన్నో ఫ్రెష్ గా రకరకాలుగా చేసి కృష్ణకి ఆఫర్ చేసి తినడమే. సో ఏకాదశి అంటే ఉపవాసం కాదు, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసం దేవుడికి దగ్గరగా అవును, ఐ మీన్ టెక్నికల్ గా అంతే, బట్ తిండి ఉండడం. తింటే దెన్ వి అది ఎనర్జీ కూడా సాత్విక్ ఎనర్జీ ఉండదు అనమాట. దాని నుంచి అది మెయిన్ రీజన్, అది మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యా అంటే But కరెక్ట్. dinner food is not any bad food as such, so it's okay, Yeah. సో అదే అంటున్నాను, తినే ఫుడ్ బ్యాడ్ కాదు, ప్రసాదమే తింటున్నాము, దేవుడికి ఆఫర్ తింటున్నాం చేసి కాబట్టి, తింటున్నాం కాబట్టి yeah. సరిపోతుంది. మీరు అరే నేను చేయలేకపోతున్నా అనే భావన తెచ్చుకోకండి. అది నేను అనేది, ఉపవాసం చేయట్లేదు అనుకోకండి. దేవుడికి దగ్గరగా ఉంటే అది ఉపవాసమే. మనం చాంటింగ్ చేస్తారా అంటే మీ ఏకాదశి మీ ఓన్ వేలో చేస్తున్నారు. ఓకే, అవునండి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ అగైన్ వన్స్ ఇన్ అ వైల్ డూయింగ్ ఇట్స్ అ గుడ్, fasting is good thing, but anyway that's a different topic by itself. So thank you. మీరు చెప్పినట్లు అన్నిట్లో సత్సంగ్ is very important, and also having a different things to do, that way we are in the path, like different things, meaning ఇట్లా సత్సంగ్ తర్వాత చాంటింగ్ అని అదని ఇదని అన్ని related, they are all related, so it would be nice. It's good to do certain things. Yeah. Okay, Mataji. Thank you, Mataji. Thank you. Hare Krishna. Yeah. Hare Hare Krishna. Krishna. Thank you, Prabhu. Hare Krishna. Thank you, Prabhu. Hare Krishna.